జేసీబీ బుల్డోజర్ మనందరికీ తెలిసిందే. నిర్మాణాలను కూల్చివేసేటువంటి ప్రక్రియలలో లేకుంటే పెద్ద పెద్ద నిర్మాణాలను నిర్మించేటువంటి క్రమంలో ఈ జేసీబీలు పనిచేస్తూ ఉంటాయి. సాధారణంగా మనం విలేజ్లలో అయితే చిన్నప్పుడు అది ఎక్కడన్నా పని జరుగుతుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే నిలబడి ఉదయం అంతా సాయంత్రం అంతా కూడా పని జరిగేంత వరకు ఆ జేసీబీని చాలా ఆశ్చర్యంగా ఆతృతగా చూసేవాళ్ళం. అయితే ఈ జేసీబీలను చూసినప్పుడు మనకు ఒక కామన్ ఇష్యూ కనిపిస్తుంటుంది. అన్ని జేసీబీలు కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంటాయి. అబ్జర్వ్ చేస్తారా ఎందుకు ఎల్లోలో ఉంటాయని చెప్పేసి? సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ముందుగా ఎల్లో కంటే ముందు రెడ్ కలర్లో వైట్ కలర్లో జేసీబీ ముందుగా వచ్చాయంట. బట్ అది కాలక్రమేణా ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు రాత్రి వేళల్లో రెడ్ కలర్ వైట్ కలర్ అనేటివి కొంత ఆ కలర్ వల్ల డస్ట్ ఎక్కువగా నిర్మాణ వ్యర్థాలను తొలగించేటప్పుడు కనిపిస్తుంది కాబట్టి దాని కలర్ కనిపించకపోవడం అనేది కొంత ఇబ్బందిగా మారిందంట. ఆ కారణం చేత ఎల్లో కలర్తో ట్రై చేసినప్పుడు రాత్రి సమయంలో కూడా ఇది కొంత కలర్ అవతల ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించడం, ఐడెంటిఫై కోసం ఈజీగా ఉండడం కోసం కనిపించడం గుర్తించారు. దీంతో దాన్ని కంప్లీట్గా ఎల్లోకే మార్చేసి అన్ని వెహికల్స్ అన్నిటి కూడా ఎల్లోగానే తీసుకువస్తున్నారు. అండ్ బై ది బై జేసీబీ ఫుల్ ఫామ్ కూడా ఒకసారి మనం చూద్దాం. జోసెఫ్ క్రిల్ బ్యాంఫోర్డ్ అని ఫుల్ ఫామ్ మనం చెప్పుకోవచ్చు జేసీబీకి. జేసీబీ కలర్ ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనే దానికి ప్రస్తుతం మనకు దొరికినటువంటి సమాచారం ఇది.